హాయ్ వ్యూవర్స్. హషీమ్ మూసా ఎవడీడు? అలియాస్ సులేమాన్ ఎవడీడు? పారా కమాండోగా పాకిస్తాన్లో పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ సైన్యంలో ఐఎస్ఐ ట్రైన్డ్ ఏజెంట్. ప్రజెంట్ లష్కర్ తోయిబాతో ఉన్నాడు. మన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉందా, అందులో కీలకమైనటువంటి టెర్రరిస్టులతో ఉండి దగ్గరుండి మరి కాల్పులు జరిగిన కరుడుగట్టినటువంటి నేరస్తుడు. వీడు 2024లో ఇండియాకి వచ్చాడు. మొన్న ఈ కోకర్నాగ్ అడవుల నుంచి 22 గంటల పాటు ట్రెక్కింగ్ నిర్వహించుకుంటూ ఇక్కడికి వచ్చున్నారు. ఏది పహల్గామ్లో బైసరన్ లోయలోకి. ఎంత క్రూరుడంటే వీడు 2024 నుంచి ఇప్పటి వరకు వాడి చేతిలో ఇప్పటికే చాలామంది చనిపోయారంట. వీడు ఆదిల్ హుస్సేన్ షా అని చెప్పేసి 2024లో ఈవెన్ పాకిస్తాన్లో యాక్చువల్గా అంతకుముందే వెళ్ళున్నాడు. రీసెంట్గా ఇండియాలోకి ఎంటర్ అయ్యాడు. ఎవడాడు? విద్యార్థి వీసా అంటూ పాకిస్తాన్కి వెళ్ళి విద్యార్థి వీసా మీద పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ కరుడుగట్టినటువంటి టెర్రరిస్టులతో కలగలిపి ఫుల్ ట్రైనింగ్ తీసుకొని ఈ మోసగా టీంలో జాయిన్ అయ్యి వీళ్ళంతా కలగలిపి ఇదిగో ఈ రకంగా. సో వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? క్లియర్గా పాకిస్తాన్ ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, క్లియర్గా పాకిస్తాన్ ఐఎస్ఏ ఉంది, క్లియర్గా ఇది తీవ్రవాద దాడి, క్లియర్గా ఇది వచ్చేసి హిందువుల మీద దాడి, క్లియర్గా ఇది మన దేశానికే సవాలు విసిరిన దాడి. సో ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఇంకా ఇది వచ్చేసి మతానికి సంబంధం లేదు అని అందామా? ఇంకా ఇది వచ్చేసి కొంతమంది పిరికి పందాల చర్య అని అందామా? ఇంకా ఇది వచ్చేసి టూరిస్టుల మీద దాడి అందామా? హిందువుల మీద దాడి అందామా? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది కూడా వాంటెడ్గా టూరిస్టుల మీద దాడి అంటున్నారు. అడిగి మరీ హిందువులను చంపితే హిందువులపై దాడి అని చెప్పేసి ఎవడో రాయట్లా, మన దేశం కూడా రాయట్లా. ఇది హిందువుల మీద దాడి. మూసా వాడే కింగ్ పెన్ ఇక్కడ. వాడిని పట్టుకుంటే అసలు ఎవరెవరో వాడు అనుకుంటే మొత్తం బయటపడింది.